పోయినసారి యెహోరాము అని రాజు గురించి ధ్యానం చేశాం. సో ఇప్పుడు మనం యెహోరాము గురించి ధ్యానం చేసామా? ఇక్కడ యెహోరాము భార్య పేరు ఏం పేరు? అతల్య ధ్యానం చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పుట్టిన కొడుకు ఎవరు? అహజ్యా. ఈ వ్యక్తి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇతడు చనిపోయాడు. ఎవరు? యెహోరాము చనిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎవరు? అతల్య బతికుంది. కొడుకు కూడా బతికున్నాడు. ఎవరు కొడుకు? అహజ్యా. అర్థమవుతుందా? ఈ అహజ్యా అనే వ్యక్తి గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. 2 దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి. అరబీయులతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజుగా చేసిరి. ఈ ప్రకారం యూదా రాజు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. యెహోరాము రాజుగా ఉన్నప్పుడు, అనగా నేను రాజుగా ఉన్నప్పుడు నా మీదకి ఫిలిస్తీన్లు అరబ్బీయులు కొంతమంది యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు నేను రాజుని కదా, ఏం పేరు? నా పేరు యెహోరాము. నా భార్యను నా పిల్లలందరినీ పట్టుకెళ్ళిపోయారు, చంపేశారు. అర్థమవుతుందా? మిగిలిన వాళ్ళని నా సహోదరులు నేను చంపేశా. ఓకే, అలా మిగిలిన వాళ్ళు అందరూ పోయారు. ఉండేది ఒక్క కొడుకు. ఎవడంటే వాడు అహజ్యా, అంటే నా కొడుకు. ఎవరు? అహజ్యా. వాడు కడగొట్టు అంటే అర్థం ఏంటంటే చిన్నవాడు అని, లాస్ట్ వాడు అని అర్థం. సో నా కడుకు పుట్టినటువంటి కొడుకు చిన్నవాడు ఎవరు? అహజ్యా. ఈ అహజ్యా అనే వ్యక్తి యెహోరామైన నేను చనిపోయిన వెంటనే రాజ్యము నా కొడుకైన అహజ్యాకు పొందుకున్నాడు. నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి ఎవరికి వస్తుంది? నా కొడుకు వస్తుంది. అలాగే యెహోరాము చనిపోయిన తర్వాత రాజ్యం ఎవరి చేతికి వెళ్ళింది? కొడుకైనటువంటి అహజ్యా చేతిలోకి వెళ్ళిందా? ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 2వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఓమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్యా. ఇక్కడ అతడు యెరూషలేములో 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. ఎన్ని సంవత్సరాలు? అప్పుడు 42 ఏళ్ల వయసులో అహజ్యా అనే వ్యక్తి రాజయ్యాడు అని ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం తీయండి. ఎన్నేళ్ల వయసులో రాజయ్యాడు? 42. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 22 ఏళ్ల వాడై, ఇక్కడ ఎన్నేళ్ళు ఉంది? 22 ఏళ్ళు ఉంది. 22 ఏళ్ల వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్యా. ఈమె ఇశ్రాయేలు రాజైన ఓమ్రి కుమార్తె. కనిపించిందా? ఇప్పుడు తల ప్రకెత్తండి. 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదివినప్పుడు అహజ్యా వయసు ఎంత? 42. 2వ రాజుల గ్రంథంలో మనం చదివినప్పుడు అహజ్యా వయసు ఎంత? బైబిల్ తప్ప? అర్థం కాలేదా? 2వ రాజుల గ్రంథం ఏం చెప్తుందంటే 22 ఏళ్ల వయసులో జగన్ అనే వ్యక్తి సీఎం అయ్యాడు. అర్థం చెప్తున్నా. 2వ దినవృత్తాంతముల గ్రంథం ఏం చెప్తుందంటే 42 ఏళ్ల వయసులో జగన్ అనే వ్యక్తి సీఎం అయ్యాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? నిజంగానే అహజ్యా వయసు 22 ఏళ్లే. మరి దినవృత్తాంతముల గ్రంథంలో ఎందుకు ఉందంటే దినవృత్తాంతముల గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎజ్రా. అయితే హెబ్రూ బైబిల్లో కూడా 22 ఏళ్ల వయసులే. ఏం జరిగిందంటే బైబిల్ అప్పుడు తర్జుమా చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే, మన దగ్గర మిషన్లు ఉండేవి కాదు. ఇప్పుడు మీరు జిరాక్స్ షాప్కి వెళ్ళారనుకో, ఈ పేపర్ తీస్తారు, ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు బాగా తెలుసు మన వాళ్ళకు. ఆధార్ కార్డు డూప్లికేట్ రావాలనుకో, దాంట్లో పెట్టి ఇటు ఒత్తి జిరాక్స్ తీస్తారు. అప్పుడు ఏమొస్తుంది జిరాక్స్లో? మాడికాయ రాదు. అదేంది యాడ్ చూసా ఒకటి, అదేంది మాడికాయ చాక్లెట్, అది పెడితే కింద ఏమో మాడికాయ వస్తుంది. ఏం చాక్లెట్ అది? అట్లా మాడికాయ పెడితే చాక్లెట్ పెడితే కింద మాడికాయలు అట్టి పనులు రావు. సో లోపల జిరాక్స్లో ఆధార్ కార్డు పెడితే కింద ఏమొస్తుంది? ఏమొస్తాక ఓటర్ కార్డు వస్తుందా? ఆధార్ కార్డు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకు మిషన్లు ఉన్నాయి, కానీ ఆ కాలంలో మిషన్లు లేవు. అప్పట్లో మిషన్లు లేవు. 2000-3000 సంవత్సరాల కిందట. అప్పుడు బైబిల్ రాయబడినటువంటి దినవృత్తాంతముల గ్రంథాన్ని ఏం చేసేవాళ్ళంటే సెంటర్లో పెట్టుకొని చుట్టూ ఉన్నటువంటి మనుషులు బైబిల్ను కాపీ చేసేవాళ్ళు, అంటే రాసేవాళ్ళు అనమాట. అర్థం కాలేదా? ఇప్పుడు ఇది ఒరిజినల్ కాపీ. ఈ ఒరిజినల్ కాపీ నుంచి రాసేవాళ్ళు. ఈ రాసే వ్యక్తులను శాస్త్రులు అంటారు. అలా రాసేటప్పుడు కొంతమంది దాన్ని తప్పుగా రాశారు. అది అలా భాషాంతర లోపం జరిగింది. సో ఇప్పుడు అహజ్యా వయసు ఎంత? 22 ఏళ్లే. మరి దినవృత్తాంతముల గ్రంథం 42 ఎందుకు ఉంది? భాషాంతర లోపం, అనగా తర్జుమా చేసేటప్పుడు జరిగినటువంటి లోపం కావచ్చు, లేదా కాపీ చేస్తున్నప్పుడు శాస్త్రుల ద్వారా జరిగిన లోపం కావచ్చు. సో అట్లా అహజ్యా ఏలుతున్నప్పుడు చెప్పినటువంటి మాట చూద్దాం. మళ్ళీ 2వ దినవృత్తాంతముల గ్రంథానికి రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై ఉందా? వాస్తవానికి 22 ఏళ్ల వాడై. ఓకే. యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఓమ్రి కుమార్తె. అతని తల్లి ఎవరట? ఓమ్రి కుమార్తె. ఆమె పేరు అతల్యా. గుర్తుపెట్టుకోండి. సో చాలామంది తల్లుల్లో, అందరూ తల్లులు అలా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది తల్లు, ఆనాడు అహజ్యా తల్లి అతల్యా కుమారుడైనటువంటి అహజ్యాకు దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో నేర్పుతుందంట. నేటి దినాల్లో కూడా ఎంతోమంది తల్లులు
తమ బిడ్డల విషయాలు, తమ బిడ్డలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు పట్టించుకోకుండా ఎప్పుడు సినిమా సీరియల్ కూర్చో అంటారు. వాళ్ళకి తిన్నారా లేదా పట్టించుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అఫ్కోర్స్ చాలా తక్కువ మంది అనలేం, కానీ కొంతమంది తల్లులు ఉన్నారు, బిడ్డల కోసం త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు, బిడ్డల కోసం, బిడ్డల ఆలన పాలన కోసం కష్టపడే తల్లులు ఉన్నారు. నేను కాదంటంలే, కానీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తల్లిది ఎంత తప్పు ఉందో కొడుకైన అహజ్యాది కూడా అంతే తప్పు ఉంది. ఎన్నేళ్ల వయసు వాడికి? 22 ఏళ్ళ వయసు. కనీసం తల్లి దుర్మార్గత నేర్పుతుంటే 22 ఏళ్ళ వయసు కలిగిన అహజ్య కన్నా బుద్ధి ఉండద్దు? ఇప్పుడు అనుకుందాం, ఎంతోమంది భార్యలు తమ ఇంటిని, తమ అమ్మగారిని, తమ సొంతూరును, తమ ఇష్టాలను, కోరికలన్నీ వదిలిపెట్టి భర్త దగ్గరకు వస్తారు. భర్త దగ్గరకు వచ్చినప్పుడు భార్య ఇష్టాలేంటో, భార్య కోరికలు ఏంటో, భార్య సంతోషం ఏంటో భర్త అయినటువంటి నువ్వు సరైన విధంగా చూసుకోకపోతే, పోషించకపోతే భార్య ఎవరితో ఇప్పుడు చెప్పండి. ఇంకొక విషయం చెప్పనా, నిజం చాలా బాధాకరమైన విషయం అండి. ఈస్ట్ గోదావరి నుంచి అనుకుంటా ఒక సిస్టర్ ఫోన్ చేసింది, ఈస్ట్ గోదావరి నుంచి. ఈస్ట్ గోదావరి బ్రదర్ ఫోన్ చేయండి, మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, ఇప్పుడే మీ వాక్యం విన్నాను సోషల్ మీడియాలో, మంచి మాట్లాడండి, చెప్పండి సిస్టర్, దేనికోసం ప్రార్థన చేయమంటారంటే, నా భర్త మారుమనసు కొరకు, నా కుటుంబం మారుమనసు కొరకని. ఏం సిస్టర్, ఏం మీ భర్త తాగుతాడంటే? తాగడండి, మంచోడండి. మరి ఏంటి అంటే, ఏం జరిగింది, ఏంటి విషయం అంటే, సంపాదించిందంతా తీసుకొని పోయి వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు. దాంట్లో మంచిదే కదా, మా తప్పేముంది అన్న అంటే, మంచిదే అండి, తప్పేం లేదు, మంచిదే అండి, తప్పేం లేదు. నా భర్త సంపాదించిందంతా వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడు, తప్పలేదు, మంచిదే అమ్మ. మరి ఏమమ్మా బాధ, నీ బాధ ఏంది, తప్పేమన్నా అంటే, తప్పేం లేదండి, కాకపోతే ఏంటంటే నేను ఏదన్నా తినాలన్నా, ఏదన్నా కోరుకున్నా, కనీసం ఏదన్నా ఇష్టపడ్డా మా ఇంట్లో నా మాట అసలు నెగ్గదండి, నన్ను పట్టించుకునే వాళ్ళు. కనీసం నేను ఏదైనా ప్రేమతో తిందామన్నా పట్టించుకొని నాదులు లేడండి. ఒకవేళ నా భర్తకు నేను ఏదైనా చెప్పాను అనుకో, మా అత్తగారు అనగా మా ఉంటారు కదా, వాళ్ళమ్మ అరుస్తుందంట. నిజం. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, అప్పుడు విన్నప్పుడు చాలా బాధేసింది ప్రార్థన. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, గుర్తుపెట్టుకోండి, అతల్య అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే 22 ఏళ్ల కొడుకైన అహజ్య ఎలా ఉండాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తల్లి, ఎంతోమంది జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ జ్ఞానం లేనివారు, తెలివి తక్కువ వాళ్ళు, శరీర సుఖ భోగాల కొరకు సీరియల్ మీద పిచ్చితో గంటలు మాట్లాడుతూ అనవసరమైన టైం వేస్ట్ చేసుకుంటూ పిల్లల భవిష్యత్తు అంటూ తెలియకోకుండా తల్లులు ఇష్టానుసారంగా బతికోవాలి ఉన్నారు. ఆ తల్లులు తమ కొడుకులు, అధికార దాహం ఉంటుంది కొంతమందికి, ఏంటి అధికార దాహం ఉంటుంది, నేను చెప్పింది నెరవేరాలా నా కుటుంబంలో, నా కొడుకైనా సరే, నా కోడలైనా సరే, నా బిడ్డలైనా సరే, నా కూతురైనా సరే, నేను చెప్పిందే నెరవేరాలా అని అహం ఉంటుంది. తప్పది. మళ్ళీ ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏ కుటుంబమైనా సరే ఆ కుటుంబానికి యజమానుడు పురుషుడే అయి ఉండాలి. స్త్రీ అయ్యుందంటే కనుక ఆ కుటుంబం సరిగా లేదని అర్థం. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో. ఏ కుటుంబానికైనా సరే ఆ కుటుంబానికి యజమానుడు పురుషుడే. ఏందనా అంటే మేము ఉండకూడదా అని అర్థండి. దయచేసి నేను చెప్తాను, సీరియస్ చెప్తున్నా. ఉండొచ్చు. ఎప్పుడు తెలుసా, నీ భర్త తెలివి తక్కువవాడో, విచక్షణ జ్ఞానం లేనివాడో, పరాయదానికి బానిసో, ఇంకొకటి అయితే, మెంటల్గా స్టెబిలిటీ లేకపోతే స్త్రీగా నువ్వు ఆ బాధ్యత తీసుకోవచ్చు. నాకు నీ కుటుంబాన్ని పోషించి నీ బిడ్డల గురించినటువంటి బాధ్యత కానీ, వాళ్ళు ఎలా నడిపించాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకొని నువ్వు తీసుకోవచ్చు. అయితే నువ్వు భర్త ఉండగా నీ భర్తను నీ కాళ్ళ కింద పెట్టుకొని, నీ భర్తను నీ చేతుల్లో పెట్టేసుకొని, నువ్వు ఎట్లా చెప్తే అట్టే వినాలి, అందరూ నేను చెప్పినట్టే వినాలని ఒక స్త్రీగా నువ్వు పెత్తనం చెలాయిస్తుంటే ఆ కుటుంబం దేవుని చిత్తానుసారమైన కుటుంబం కాదు. నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏం సరే పెళ్ళి అయింది, భర్త అయింది. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నేను కనుక రేపొద్దున పెళ్ళి అయితే అనగా చెప్తున్నా, పెళ్ళి అవుతుంది. అయితే విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే పెళ్ళి అయినప్పుడు ఒక భార్య భర్త ఏకమైన తర్వాత వారిద్దరి మధ్య ఎవ్వరూ దొరకకూడదు. అలా చెప్తున్నా, పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఈవెన్ తల్లి తండ్రి కూడా దొరకకూడదు. ఏంది అంత మాట అంటావు? ఎస్, నేను చెప్తున్నా. ఎందుకంటే చాలామంది భార్యలు చేసే లోపం ఏంటంటే, అమ్మా ఉప్పు లేదే, కారం లేదే అని ఫోన్ కొడతారు అమ్మగారింటికి. వచ్చాయి మళ్ళీ చూసుకుందాం ఆ సంగతి, వచ్చాయి అమ్మ చుడుతున్నాడమ్మా, కనీసం బట్ట కూడా కొని ఇట్టేదమ్మా, కనీసం జాకెట్ కూడా, అవునా రాను వాడి సంగతి మళ్ళీ చూస్తా అని ఫోన్ చేసి బెదిరించేవాళ్ళండి. ఏం చెప్పాలా తల్లిగా? అమ్మ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఈ రోజు కాకపోతే జాకెట్ కూడా రేపు తీసిస్తాడు. ఇప్పుడు జాకెట్ కూడా దేవచ్చింది చెప్పు, నలుగురు ఏమనుకుంటారు, సమాజంలో చెడ్డ పేరు, పుట్టిన బిడ్డలు జాగ్రత్త అమ్మ, జాగ్రత్త కుటుంబాన్ని కట్టుకోతాలి అని తల్లి ఏం చెప్పాలా? ఇసాకన్నా అట చెప్పాలా? ఏసాయి రాను వచ్చే మళ్ళీ చూద్దాం ఆ సంగతి. ఇదేందండి అల్లుని ఒడుగు వచ్చే చూసేయండి. ఇటు పక్క ఉంటారు కదా వాళ్ళే 1000 ఈ పక్క ఉంటారు కదా ఎవరు, పెళ్లి కొడుకు భర్త వాళ్ళ అమ్మగారు, ఏమే ఏదో దాని మనం తెచ్చుకున్నాం మేము మా ఇంటికి మూసుకొని చెప్పినట్టు. ఇదేంటండి ఇది, ఎంత దారుణం. నేనేం మాట్లాడుతానంటే, అహజ్య రాజైన తర్వాత తల్లి పెత్తనం ఏంటండి ఇడా? అర్థవుతుందా? తల్లి దుర్మార్గంగా ప్రవచనం నేర్పడం ఏంటంటే, భార్యాభర్తగా తల్లి తన కుటుంబాన్ని, తన సొంత ఊరును, తన తల్లిదండ్రిని 20 ఏళ్ళు 30 ఏళ్ళు 25 ఏళ్ళు తల్లిదండ్రిని వదిలిపెట్టి భార్యగా ఉత్త చేతులతో తన కట్టుబట్టలతో నీ దగ్గరకు వస్తుంది. నువ్వే నా భవిష్యత్తు, నా భర్త నువ్వే, నీ ఆరోగ్యమే నా ఆరోగ్యము, నా బిడ్డల భవిష్యత్తే నా భవిష్యత్తు అని ఒక స్త్రీ వస్తుంది నీ వెనకబడి. ఇప్పుడు అలాంటి స్త్రీ నువ్వు ఎలా చూసుకోవాలి?
దాచుకోవాలి. ఇప్పుడు భర్తవైన నువ్వు కూడా ఆమె నీ దగ్గరికి అంతగా వచ్చినప్పుడు నీ భార్యకు విలువ ఇవ్వాలి. నా బిడ్డల కుటుంబాన్ని పోషిస్తుంది, నన్ను చూసుకుంటుంది, కుటుంబాన్ని పోషిస్తుంది, తన శరీర కోరికలు చంపుకొని అర్ధరాత్రి లేపండి తల్లిని లేపుతుంది. నేను చెప్తాను, నా జీవితంలో మా అమ్మగారి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నేను మా అమ్మ నాన్నతో అన్నా, కూర్చొని నాన్న అమ్మ చాలా గ్రేట్ నాన్న అని. ఒకసారి నాన్న నేను మాట్లాడుకుంటున్నాను, మా అమ్మ బయట బట్టలు వస్తుంది. ఏ అని అంటే ఏం లేదు, మా ఇంట్లో రోజుకు 10 సార్లు టీ గిన్నెలు ఉంటాయి. టీ గిన్నెలు ఉంటాయి కదా, ఫస్ట్ గంట మా నాన్న టీ తాగినా అనుకో, తర్వాత గంట నేను పోతా. అంటే ఇప్పుడు టీ తాగిన తర్వాత అది కడుగుతాం కదా, మా నాన్న తాగి టీ ఆడబెట్టేస్తాడు. కడిగేది ఉండదు మనంతా, ఆడబెట్టేసి మళ్ళీ మా అమ్మ వచ్చి కొడుతుంది పాపం. సరే మళ్ళీ కడిగిన తర్వాత ఆడబెడతా కదా, మళ్ళీ నేను పోయి పెడతా. మళ్ళీ అదేమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ సాగర వచ్చాడు, మళ్ళీ వాడు కడతాడు, మళ్ళీ వాడు ఉంటాడు మా ఇంట్లో పాలు తాగాడు, వాడు పాలు పెడతాడు, మళ్ళీ కడుగుతుంది. మళ్ళీ నిజం నమ్ముతారు మరి, ఒక టీ గిన్నె మా ఇంట్లో రోజు 10 సార్లు కడగాలి, ఒక టీ గిన్నె. ఇంకా అన్నం తినే ప్లేట్లేమి, గిన్నెలేమి, బట్టలేమి ఎన్ని ఉంటాయో. నేను అప్పుడు మా నాన్నతో ఎంత ఓపిక నా అమ్మకు, అసలు ఇలాంటి అమ్మ దొరకలేదు. నేను అంటే మా నాన్న ఏమన్నాడంటే 20 ఏళ్ళ కిందట మీ అమ్మ ఇటు ఉండేది కదా నాయన అన్నాడు. ఏనా నాన్న, కొత్తలో పెళ్ళైనప్పుడు ఇట్లా లేదు నాయన ఏ అంటే చెప్పాడు మా నాన్న. మా నాన్న మా అమ్మ ఊరికి వెళ్ళారంట వాళ్ళ అమ్మగారు. అప్పుడు మా నాన్న మా అమ్మ హైందవులు. ఆ హైందవులు అయితే ఎవరో మా అమ్మగారు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మీ అమ్మగారింటికి వెళ్ళి ఫ్రెండ్స్ ఉంటారు. ఆ బాల్యకాల స్నేహితులు వచ్చారంట. మా అమ్మ పేరు ఏం పేరు అప్పుడు, రాధా రాగలుగుతావని మొత్తానికి అది పిలిచారు. దేనికంటే చెక్క భజనకు. ఆ పిలిచే పోయిందంట. మా నాన్న ఉన్నాడు ఆడ, ఏమంటే వెళ్తా అడగాలి కదా, అడగలేదంట, వెళ్ళిపోయిందంట. పుసుగుమంటే వెళ్ళిపోతాను. అప్పుడు మా ఇంట్లో పాపం ఎండలు తట్టుకోలేక మా అమ్మ కూడా అంటది, పెళ్ళి అయిన కొత్తలో కడపలో ఎండలు ఎక్కువ, అనవసరంగా చేసుకున్నానే, కడపకు వచ్చి ఎండలు తట్టుకోలేకపోతున్నా, ఇంటికి వెళ్ళిపోదాం అనుకునేదంట. నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ఎండలు కానీ, కష్టం కానీ, బాధ కానీ, శ్రమ కానీ, ఈరోజు మా నాన్న నువ్వు పో మీ అమ్మగారింటికి అన్న కూడా పోదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపో మీ అమ్మగారింటికి అన్న కూడా పోదు. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక్కసారిగా ఈరోజు తన భార్య తన భర్తను నా భవిష్యత్తు, నా భర్త ఆరోగ్యమే నా ఆరోగ్యం, నా భర్త భవిష్యత్తే నా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తే నా భవిష్యత్తు అని తను చూసుకొని ఇక్కడికి వచ్చి తన కుటుంబాన్ని, తన తల్లిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చింది. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోయినా నాయన జాగ్రత్త నాయనా అని ఫోన్ చేసి చెప్తుంది. ఒకవేళ ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ అంటే వెళ్తుంది. ఇప్పుడు అనుకుందాం, ఈ పక్క కొడుకు బాలేదు, ఈ పక్క తండ్రి బాలేదు, భార్య ఎవరి దగ్గరికి వెళ్తుంది తెలుసా? అర్థం కాలే? భర్తకు ఆరోగ్యం బాలేదు, తండ్రికి ఆరోగ్యం బాలేదు, భార్య ఎవరి దగ్గరికి వెళ్తుంది? భర్త దగ్గరికి వెళ్తుంది. అలా నమ్మి వస్తుంది నీ దగ్గరికి. అన్నలా చెప్తున్నా, ఈ వాక్యాన్ని వింటున్నా చెప్తున్నా, అలా నమ్మి వస్తుంది నీ దగ్గరికి. ఎవరు? ఒక భార్య. అలాంటి భార్యను మనం ఎలా చూసుకోవాలి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తమ తల్లి చెప్పిందని కనీసం భార్య అవసరతలు వారి ఇష్టాలు తీర్చలేకపోతే ఎలా అండి? చాలా బాధాకర విషయం కదా. ఎంతో నమ్మి వస్తుంది మన వెనక బట్టి. అతల్లి అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు అహజ్య బుద్ధి తెచ్చుకోనమ్మ తప్పు అని చెప్పాలొద్దా? తన అవసరత, తమ అక్కరలు. మళ్ళీ చెప్తున్నా, అహజ్యది ఎంత తప్పు, తల్లిది ఎంత తప్పు ఉంది తప్పు, అహజ్యది కూడా తప్పుందా లేదా? ఉంది. 22 ఏళ్ళ వయసు. చెప్పాలొద్దా? చెప్పాలి. కానీ కారణం ఏంటో తెలుసా? అతల్య ఎలా దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిందో అలా నేర్పింది. చివరికి ఒక మాట చూపిస్తా చూడండి, కావాలంటే భర్తల గురించి భార్య ఏం చెప్తారు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అనుకుంటా, చూడండి ఒకసారి. జస్ట్ అది ఒక ఫోటోషన్ చూపించి ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఉందా లేదా? సొంత పురుషులు బాడీ పురుషులు ఉంటారా? సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఉందా లేదా? ఎవరు లోపడాలట? ఎవరు లోపడాలా? స్త్రీలు లోపడాలా. ఎవరికి లోపడాలా? బాడీగల పురుషులకా? బాడీగల పురుషులు కాదు, సొంత పురుషులకు లోబడి ఉండు. ఉందా? కానీ విచిత్రమైన తెలుసా, కొన్ని కుటుంబాల్లో రివర్స్ అనమాట. ఏంటి తెలుసా రివర్స్? పాల ప్యాకెట్ అంగడికి వెళ్ళి కొనాలన్నా కూడా, ఏమే పాల ప్యాకెట్ తెమ్మంటావా అని భర్త అడుగుతాడు. ఎవరిని? భార్యను. అప్పుడు భార్య అంటది, ఎందుకో అవసరం లేదంటే, సరే అండి. అప్పుడు భార్య తాగాలనిపించేది అనుకో, ఎవరిని అడగదు భార్య, పోయి కొనడే. నేనేమో అంటానంటే, ఏ పని చేయాలన్నా భర్త మాత్రం భార్యని అడగాలి, భార్య మాత్రం అబ్బే అస్సలు. నేను ఎందుకు మాట్లాడుతానంటే, ఎందుకని చెప్పా, కుటుంబానికి పురుషుడు యజమానుడు. పురుషుడుకు నేను చెప్తున్నాను, స్త్రీలారా పురుషులకు మన బాధ్యతను అప్పగించాలి. ఒకవేళ నిజంగా తాగుడుపోతాడన్నా, మెంటల్గా జ్ఞానం లేదు, తెలివి లేదు, లేదా మెంటల్ స్టెబిలిటీ లేదు, అనారోగ్యం అన్నట్లయితే మీరు ఆ బాధ్యత తీసుకోవచ్చు, తప్పులేదు. అది కొన్ని కారణాలను బట్టి అదవుతుందా. కానీ భర్త బాగుండి, ఆరోగ్యం ఉండి, క్షేమంగా ఉండి, చదువుకొని మంచి ఇది ఉన్నప్పటికీ కొంతమంది ఎంతోమంది భార్యలు తమ బిడ్డలను తమ భర్తను తమ చేతుల కింద పెట్టుకుంటారు. తల్లులు కూడా అంతే. కొడుకు అంటే తల్లి అంటే చెప్తే అట్లా ఆడాలా. ఎవరు? కొడుకు. ఏమ్రా పోద్దంట. ఇదేందండి ఇదే వారము. వాడు పెళ్ళి కాకముందంటే ఓకే, పెళ్ళి కాకముందు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలా. అంటే పెళ్ళి అయిన తర్వాత వినొద్దానని అంటంలే, పెళ్ళి అయిన తర్వాత కూడా వినాలి. కానీ నీకంటూ ఒక కుటుంబము, ఒక బాధ్యత, భార్య, పిల్లలు వచ్చిన తర్వాత నువ్వు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో. ఎందుకంటే
అందుకని బైబిల్ చెప్తుంది, స్త్రీలారా పురుషులకు లోబడి ఉండండి. తర్వాత చూడం 22, స్త్రీలారా ప్రభువు వలకే మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. 23, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అర్థమవుతుందా? శిరస్సు అంటే తలకాయ. సో స్త్రీకి తలకాయ ఎవరంట? సంఘానికి తలకాయ ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు స్త్రీకి తలకాయ ఎవరు ఉండాలా? భర్త ఉండాలా. కానీ విచిత్రం అంటే తెలుసా, పురుషుడికి ఉంటారు తలకాయలు, వాళ్ళ తలకాయల మీద ఆడుతుంటారు వీళ్ళు కూచిపూడి భరతనాట్యం. ఏం చేయలేం మనం, చూడాలి అప్పుడో పెట్టి. నిజం, కొన్ని కుటుంబాలు మేము వెళ్ళినప్పుడు చూస్తాం కదా, భార్య ఎటు చెప్తే అంట కనుసై ఇచ్చేసాలి అంతే. ఇంకా అయ్యగారు వచ్చారు, ఏమన్నా టీ కాఫీ లేదా అంటే ఇటు చూస్తుంది అంతే. ఇప్పుడు కొంతమంది వెళ్తాం కదా, అయ్యగారు వచ్చారు టీ కాఫీలు తీసుకుని అన్నా అనుకో, పోయి చేసుకొచ్చారు పాపం. అయ్యగారు వచ్చారు, ఏమన్నా టీ కాఫీ లేదా అని అంటారు. పాపం రోజు ఈయన పెట్టేవాడు, అయ్యగారు వచ్చారు కాబట్టి పరుగు పోతుందని నువ్వు వెళ్ళి పెట్టాపో అని ప్రేమ అడుగుతాడు, లేకుంటే ప్లేట్ తిరగబడిపోతుంది. అప్పుడు పాపం అయ్యగారు వచ్చారు, ఇట్లా చూసేదానికి అయిపోయాయి. ఇంకా అయ్యగారు బయటికి వెళ్దాం అయ్యగారు, టీ తాగొద్దాం అంటారు. మాకు అర్థమైపోతుంది సిచ్యువేషన్, పదా బయటికి, ఇంకా మనకి ఇంట్లో కాఫీలు టీ దొరకవు. నేను ఎందుకు మాట్లాడతానంటే, ఇంటికి గృహానికి పురుషుడు ఉండాలండి. తల్లి తండ్రి చెప్పిన మాట వినాలి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం కాదని చెప్పేసి స్త్రీని పురుషుని ఏకం చేశాడు. ఈ స్త్రీ పురుషుని ఏకం చేసిన తర్వాత వాళ్ళ మధ్యలోకి ఎవరే కానీ రాకూడదు. అలా గుర్తుపెట్టుకో. ఒకవేళ తల్లులారా తండ్రుల అన్నలారా మీ కుటుంబాలు బాగుండాలంటే, మీ కుటుంబంలో ఏదైనా గొడవ జరిగితే నీ భార్య చెప్పుకో, నీకేదైనా గొడవ జరిగితే నీ భర్త చెప్పుకో. అంతేగాని మీ అమ్మగారి ఫోన్ చేయడం, మీ నాన్నగారికి ఫోన్ చేయడం, నాయన ఇటు జరిగిందంటే ఆయన గొడవలు ఎత్తుకొని రావడం, ఇవన్నీ జరగొద్దు. ఆమె చీపురెత్తుకు రావడం వద్దు. ఏమన్నా మీ ఇట్లా ఏదైనా జరిగితే, మీకు ఏదైనా జరిగితే మీ అమ్మగారు చెప్పడం, మీరేమైనా పిల్లకాయలాగా మీ అమ్మగారు చెప్పడం కరెక్ట్ కాదు. అది మీరు ఇంకా పురుషులు జ్ఞానం కలిగే కుటుంబాన్ని ఎలా లోపరుచుకోవాలో తెలిసి ఉండాలి. విచిత్రం ఏంటంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెళ్ళి వచ్చినా కూడా, ఇంకా బిడ్డలు పుట్టినా కూడా, అమ్మా పిల్లలు ఫీజు కట్టమంటావు వద్దా? అదే బిడ్డలు కట్టి నువ్వుగా కదా, మనం ఏమని అడుగుతుంది అంటే, నేనేమంటానంటే ఏం చెప్తాను సీరియస్గానే, వాక్యానుసారంగా తల్లి తండ్రి మీరు ఏకమైన తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఎవరు రావు. మీ ప్రేమ అలా ఉండాలి, మీ బాంధ్యం అలా ఉండాలి, ఈవెన్ తల్లి అయినా సరే. సో అతల్య దుర్మార్గంగా ప్రవర్తించట నేర్పించుతూ ఉండేనంట. ఓకే, గుర్తుపెట్టుకొని మన జీవితాల్లో కొన్నిసార్లు తల్లి అయినా కావచ్చు, తండ్రి అయినా కావచ్చు, విచక్షణ కలిగి ఎక్కడ నడుస్తున్నాం, ఎక్కడ లోపం జరుగుతుంది, ఎక్కడ తప్పు జరుగుతుంది ఆలోచన చేసి నిర్ణయాలు చేసుకోండి. ఓకేనా? రెండో విషయం, ఈ ఒక విషయం చెప్పి ఇంక ముగిచేస్తున్నా. అహజ్యా పతనం అవడానికి కారణం ఎవరు? మొట్టమొదటి కారణం ఎవరు? అతల్య. ఎవరా అతల్య? తల్లే. తల్లి ఏం చేసింది? దుర్మార్గంగా ప్రవర్తించడకు నేర్పించింది. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది బిడ్డలు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా అంటే కనీసం వద్దులే, ఏం పోయినోలే, పెద్ద భక్తి పరులే అని కృంగదీసే వాళ్ళు కూడా లేకపోలేదు. తల్లే మందిరానికి వెళ్ళాడనుకో, కొడుకు కూతురు మందిరానికి వెళ్ళిందనుకో, పోయినావులే అని కృంగదీసే తల్లులు ఉండారు. బాధాకర విషయం. వాడు వ్యభిచారం పోతాడా? సినిమా పోతాంటే మళ్ళీ ఆపరే, పోయినా నేను 50 రూపాయలు సినిమా చూసి 30 రూపాయలు టికెట్ కొనుక్కొని 20 రూపాయలు 30 రూపాయలు కాకపోను కొనుక్కో అని 50 రూపాయలు చేతులు పెట్టి సినిమాకి కావాలని పంపుతారు, కానీ మందిరానికి మాత్రం పంపరు. అది ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న కారణం. మంచి పనులకు మాత్రం అందరూ అడ్డు చెప్తారండి, చెడ్డ పని చేసేవాడు ఒకడు ఉన్నాడు. నిజం చెప్తున్నాను. సో తల్లులారా, ఒకవేళ ఎవరైనా పిల్లలు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సరే, అలాగే అన్నవాళ్ళు కావచ్చు, మీ తల్లి మీకు ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు నడిపించాలో అంతవరకు చూసుకోండి. మీ బాధ్యత, మీ జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఆమె దుర్మార్గంగా ప్రవర్తిస్తుందా, మంచిగా ప్రవర్తిస్తుందా, మీ కుటుంబ క్షేమాన్ని కోరుతుందా ఆలోచించండి. ఒకవేళ కొంతమంది ఉంటారు, ఎప్పుడు వీడు ఎదిగితే నా మాట వింటేమో, కొంతమంది ఉంటారు తల్లులు, ఏం చెప్తున్నా స్వార్థపూరితంగా, వీడు ఎదిగితే ఎవడు కొడుకు ఎదిగి 4 రూపాయలు సంపాదిస్తే నా మాట విండేమో అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళ చేతుల కింద పెట్టుకుంటారు. చాలా దారుణం అండి. ఒక పల్లెలో, రామాపురం దగ్గర ఒక పల్లి, కొడుకు తప్పని అంటంలే, తల్లి మాట వినాలి, తల్లిని ప్రేమించాలి, తల్లిని చూసుకోవాలి, తప్పని అంటంలే. కానీ ఎదగాల్సిన, కష్టపడి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాల్సిన కూడా వాళ్ళు అంచుతూ ఉంటారు. ఎందుకు అంత? ఏమిటి కోసం? అదేందండి, నేను కష్టపడతాను, నేను చేస్తాను, నేను సాధిస్తానంటే ఎంకరేజ్ చేయాలి. చేయనైనా ఇంకా కష్టపడు, వయసులో ఉండవు, బాగా సంపాదించుకో, జ్ఞానం కలిగి ఉండు, బతుకు అని ఎంకరేజ్ చేసి చక్కగా కుటుంబాన్ని తెలివిగా పద్ధతిగా జ్ఞానం కలిగి ఉండాలి. కొంతమంది అణుస్తున్నాడు, తప్పది. సో అతల్య తన జీవితంలో తన కొడుకును, తన సొంత కొడుకును దుర్మార్గంగా ప్రవర్తించి నేర్పింది. కానీ ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? 1 సంవత్సరం వెళ్ళాడు. సో మొట్టమొదటిది తను పాడడానికి కారణం ఎవరు? అతల్య. రెండో కారణం చూద్దాం. రెండో కారణం ఎవరు? అతల్య. చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడు అహాబు సంతతి వారి మార్గమును నందు నడిచాడు. 4వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. అహాబు సంతతి వారి వలె అతడు యెహోవా దృష్టికి చెడు నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై
అతని నాశనమునకు కారకులైరి. ఇంత ఒక పాట పాడుకున్నాం. ఏం పాట? ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త. ఇక్కడ ఏం రాయబడింది? వారు ఆలోచన కర్తలై, ఎవరికి? అహజ్యాకు. వారు ఆలోచన కర్తలై అతని నాశనమునకు కారకులైరి. ఏమని అర్థమైంది? అర్థం కలదా? ఆలోచన కర్తలంటే మంత్రి, రాజు అడుగుతాడు, మంత్రివర్య, రాజు యుద్ధానికి వస్తున్నారు, పొలిమేరలో సైన్యం పొంచుకొని ఉంది, ఏం చేయమంటారు అని సలహా అడుగుతాడు. అప్పుడు మంత్రి ఏం చెప్తాడు? రాజుగారు, ఇప్పుడు మనం వెళ్దామా వద్దామా? తూర్పు నక్షత్రం ఉదయించింది, దక్షిణాన పడమర ఉదయించింది అని మంత్రివర్యులు అందరూ కూర్చొని ఇంకా ఏం చేస్తారు చెప్పండి? సలహా చెప్తా అంటారు. రాజా ఏం చేద్దాం చెప్పండి, ఇటు చేద్దామా అటు చేద్దామా అటు చేద్దామా అని. ఇప్పుడు సీఎం ఉన్నారనుకో, సీఎం కింద కూడా కలెక్టర్లు కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఉంటారు, సలహా చెప్పేవాళ్ళు, ఇటు చేద్దామా అటు చేద్దామా అని. ఆ కాలంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు రాజ్యం కూర్చొని ఉన్నప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళు సలహాదారులు అంటారు, ఆలోచనకర్తలు అంటారు. అర్థం కాలేదు? అర్థమైందా? అలా ఆలోచనకర్తలు ఉంటారు. అయితే ఈ అహజ్యా అనే వ్యక్తి దగ్గర ఉన్న ఆలోచనకర్తలు ఎట్లాంటి వాళ్ళంటే, ఎలాంటి వాళ్ళంటే ఆహాబు దగ్గర ఉన్నారే, ఆహాబు దగ్గర, యెహోరాము దగ్గర ఉన్నారే వాళ్ళనమాట. ఈ ఆలోచనకర్తల వల్ల, ఈ ఆలోచనకర్తలు ఈ ఆలోచన చెప్పి సలహా చెప్పే వాళ్ళ వల్ల అహజ్యా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? నేను ఎందుకు పడుతున్నా అంటే, మన జీవితం బాగానే ఉంటుంది, ఎవడో ఒకడొచ్చాడు అట్ట చేయొద్దు ఇట్ట చేయొద్దు అంటాడు, అంతే. వాడు ఆలోచన వింటిమా, అంతే, సర్వనాశనం. ఎప్పుడు నీ జీవితం నాశనం అయిపోయిందంటే, పలానోడు అడుగు పెట్టాడండి, వాడి మాట విన్నానండి, అంతేనండి. అర్థమవుతుందా? అహజ్యాకు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆలోచనకర్తలు ఉండేవాళ్ళు, రాజ్యాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు. ఆ ఆలోచనకర్తలు అతని నాశనమునకు కారకులైరి. ఎందుకంటే 22 ఏళ్ళ వయసు కదా, రాజా నువ్వు ఎట చేస్తే బాగుంటుంది, అట చేస్తే బాగుంటుంది సలహా చెప్తారు. మన స్నేహితులు కానీ, బంధువులు కానీ, సోషల్ మీడియా కానీ చెప్పేది అదే సలహా. సరసాధారణంగా మనం మధ్యాహ్నం ఏం తిందామా, రాత్రి ఏం తిందామా అని వంట చేసుకున్న తర్వాత యూట్యూబ్లో వీడియో వస్తుంది, లేదా ఎవడో స్టేటస్ పెడతారు, ఫ్రెండ్స్ టుడే గోయింగ్ టు బిర్యానీ హోటల్ అని బిర్యానీ పెడతాడు. ఆ వీడియో చూస్తాను, ఆ ఫోటో చూస్తే మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? మనం కూడా బిర్యానీ తెచ్చే బాగుంటుంది అని. అప్పుడు దాకా మనం ఏదో పచ్చడానో తింటా అంటాం. అప్పుడు అప్పు చేసి ఆ వీడియో చూస్తాను అనిపిస్తుంది. అప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఆలోచన ఏమైపోయింది? మారిపోయింది. నేను ఏమంటానంటే, సోషల్ మీడియా, ఇప్పుడున్న జనరేషన్, మన స్నేహితులు, మన బంధువులు కొన్నిసార్లు మన ఆలోచనలు మన సలహాలు మార్చి పారేస్తారు. వాళ్ళు కనుక మన ఆలోచనకర్తలై, అనగా వారు మన ఆలోచనలను నడిపించే వాళ్ళైతే కనుక మన జీవితం నాశనమే అవకాశం ఉంటుంది. నీకేనా అర్థమవుతుందా? అహజ్యా రాజుగా ఉన్నప్పుడు ఆలోచనకర్తలు ఉన్నారు. ఆ ఆలోచనకర్తల వల్ల అతని జీవితం నాశనం అయిపోయిందట. అందుకని దైవజనుడు యేసన్న గారు అద్భుతమైన పాట, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్త అంటే, నా సలహాదారుడవు, నేను ఎలా నడవాలో, రాజైన అహజ్యా ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అహజ్యాకు చెప్పేది ఎవరు? అహాబు దగ్గర ఉన్న, యెహోరాము దగ్గర ఉన్న ఆలోచనకర్తలు, లేదా మనలాంటి ప్రభువును అంగీకరించిన వ్యక్తులకు ఆలోచనకర్త ఎవరంట? ఒకవేళ దావీదు ప్లేస్లో అనుకో, దావీదు కనుక మన ప్లేస్లో అంటే, దావీదుకి ఆలోచనకర్త ఎవరు తెలుసా? ఎలా చెప్పరా? కీర్తన గ్రంథం చూపిస్తూ చూడండి, దావీదు నాకు ఆలోచనకర్త ఎవరో. కీర్తన గ్రంథం 119వ కీర్తన 24వ వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు. శాసనములు అంటే వాక్యం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. అద్భుతం. దావీదు అనే వ్యక్తి రాస్తున్నాడు మాట, ఏమని? అయ్యా నీ శాసనములు అనగా ఈ వాక్యము నాకు సంతోషకరము, ఈ వాక్యము నాకేంటంట? ఆలోచనకర్త అయి ఉన్నవి. నాకు ఆలోచన ఇచ్చేది, నాకు సలహా ఇచ్చేది, నాకు జ్ఞానాన్ని ఇచ్చేది, నేను ఎలా నడవాలో ఎలా నడవకూడదో నాకు చెప్పేది ఏంటో తెలుసా? ఈ వాక్యం. అహాబు కింద నా ఆలోచనకర్తలు కాదు, లోకంలో ఉన్న సోషల్ మీడియా కాదు, బంధువులు స్నేహితులు కాదు, నా ఆలోచనకర్త ఈ వాక్యం. ఎవరికి? దావీదు. అద్భుతం కదా. మన ఆలోచనకర్తలు ఎవరు? నేను అందుకని చెప్పా, నా ఆలోచనకర్త నువ్వని, నా నిత్యుడైన తండ్రి నువ్వయ్యా. కరువు గుండా వెళ్ళినా, కాటం వెళ్ళినా, ఇలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళు. అబ్రహాము దేవుడు పిలిచినట్టు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత తన సొంత జ్ఞానంతో ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత బాధపడతాడు. ఎందుకు? తన భార్య ఫరో పట్టుకెళ్తాడు, సారా అందంగా ఉందని. పట్టుకెళ్ళినప్పుడు బాధపడతాడు, ప్రార్థన చేస్తాడు. అప్పుడు తిరిగి మరలా లేవనెత్తి అబ్రహామును మరలా పంపిస్తాడు. అప్పుడు దాకా దేవుడి మీదనే ప్రతి క్షణం దేవుడి మీద ఆధారపడేవాడు. ఎవరు? అబ్రహాం. దేవుడు ఎలా చెబితే అలా వినేవాడు. ఎవరు? అబ్రహాం. ఏం చేయమంటావు ప్రభువా, ఎలా నడిపించమంటావు ప్రభువా, నా ఆలోచనకర్త నువ్వేనయ్యా, నా కుటుంబాన్ని నా బిడ్డలను ఎలా నడిపించమంటావయ్యా చెప్పయ్యా. ఎవరు? భక్తులు. నేను అదే చెప్తున్నా, దావీదు కూడా ఆలోచనకర్త ఎవరు? దేవుడు. అనగా ఈ వాక్యం. ఈ వాక్యంలో ఎలా చెబితే అలా. నేను అదే చెప్తున్నా, ఆనాడు అహజ్యాకు దుర్మార్గత నేర్పించింది తల్లి. అంత మాత్రంగా ఆహాబు కింద ఆలోచనకర్తలు సహాయం చేసి ఆలోచనలు అతని జీవితాన్ని ఏం చేశారు? నాశనం చేశారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. నిజం.
అలా చెప్తున్నా, ఒకవేళ చదువుకున్న స్టూడెంట్స్ అయితే, స్థలాలు కొంటున్నట్లయితే, పెళ్లి చేసుకున్నట్లయితే, వివాహం చేసుకున్నట్లయితే, నువ్వు ప్రభు సన్నిధిలో అడిగి ప్రభువా ఏం చేయమంటావు. నాకు తెలిసిన ఒక కుటుంబం పాపం వివాహం చేసుకున్నారు. అబ్బా అమ్మాయి ఎట్లాడిది ఇట్లాడిది, మా మోకాలు వేసిందంటే మోకాలు చెప్పలు పగిలిపోవాల్సిందే తప్ప, తిరిగి ఫ్యాన్ ఆగిపోవాల్సింది తప్ప, పోయి కరెంటు పోవాల్సింది తప్ప ఆ మాత్రం మోకాలు లేదన్నాడు. వామ్మో ఇంత భక్తి పర్వాలని పాపం పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత భర్త మోకాల నుండి ప్రార్థన చేస్తుంటే ఎంతసేపు తెచ్చావు అనిందంట. ఎంతసేపు తెచ్చావు ప్రార్థన అని. ఇదేందిరయ్యా, వాడు చెప్పిండే నా భార్య మోకాల మీద ఉంటే, అంటే ఈ అమ్మాయి మోకాల మీద ఉంటే ఫ్యాన్ అన్నా అయిపోవాలా, కరెంట్ అన్న పోవాలా, స్లాబ్ వచ్చి కింద పడాలి తప్ప ఏ మాత్రం మోకాలు లేదన్నాడే. నేనేందిరా 10 నిమిషాలు మోకాలు ఎంతసేపు తెచ్చావా రా అంటదంట. ఎలాంటి భార్య దొరికిందిరా బాబు. ఎవరు చెప్పిన మాట విన్నాడంటే మనుషులు చెప్పిన మాట విన్నాడు. నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే, మన జీవితాల్లో కూడా మనుషులు కావచ్చు, కొంతమంది నా బంధువు నా చుట్టమని స్థలం కొనుక్కో, ఇల్లు కొనుక్కో అని అన్యాయంగా అక్రమంగా. మళ్ళీ చెప్తున్నా, ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద పడి ప్రభువా నన్ను ఏం చేయమంటావు, నా ఆలోచనకర్తవు నువ్వు, నా సహాయకుడువు నువ్వు, ఏం చేయమంటావు చెప్పయ్యా అని ప్రభువుని అడగాల్సింది పోయి ఆలోచనకర్త మీద ఆధారపడి జీవితాలు నాశనం చేసుకుని చాలామంది ఉన్నారు. వాడు చెప్పాడన్నా అందుకని ఆ స్థలం కొన్నానన్నా, ఏమైంది ఆ స్థలం డిగ్రేట్ అన్న ఆమె చెప్పిందన్నా అందుకని పెళ్లి చేసుకున్నానా, బంధువులు చెప్పారన్నా, వాడు ఎప్పుడైనా అమ్మాయి మంచిదని అబ్బాయి మంచిదని. ఎంతమంది జీవితాలు నాశనం చేసుకోవాలి. అట్లా చేసుకున్నారా లేదా? చేసుకున్నాను. అందుకని బైబిల్ చక్కగా సెలవిస్తుంది, నా బంధువు అని, నా చుట్టమని, వాడు మంచోడని, అదే చెప్పి ఇదే చెప్పి తల్లి చెప్పిందని. కొంతమంది అంటారు, అన్నా నా తల్లే నా జీవితం నాశనం చేసిందన్నా. నేను అన్నానండి అటు నిజం చెప్తున్నా, నా తల్లి నా బిడ్డ జీవితం నాశనం చేసిందన్నా. నిజం, నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంట్రా బాబు అంటే నిజం. సో జాగ్రత్త చెప్తున్నా, చాలా జాగ్రత్తనండి. సో ఆలోచనకర్తలే అహజ్యా జీవితాన్ని ఏం చేశారంట, నాశనం చేశారు. చదువు ముగిచేస్తున్నాం. సో దావీదు యొక్క ఆలోచనకర్తలు ఎవరు? 22వ అధ్యాయం 4వ వచనం. అహాబు సంతతి వారవలెను అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. 5వ వచనం చూడండి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి, ఎవరు ఆలోచన చొప్పునంట? వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకు అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజు యెహోరాముతో కూడా పోయెను. అదంతా వివరించే సమయం అయిపోతుంది. కానీ వారి ఆలోచన చొప్పున అతడు అంటే ఎవరిడా? అహజ్యా. వారి ఆలోచన చొప్పున ప్రవర్తించాడంట. నేను అదే చెప్పాను ముందుగానే. అహజ్యా వాళ్ళ తల్లి చెప్పినట్టు ప్రవర్తించాడా? నెంబర్ 2, పక్క వాళ్ళు చెప్పినట్టు, సలహాదారులు చెప్పినట్టు వాళ్ళ ఆలోచన కర్తలై ఇతని జీవితాన్ని నాశనం చేశారా? నేను అదే చెప్తున్నా, క్రైస్తవులమైన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము మన అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ఆయన సలహాలు మానేసి పక్క వాళ్ళ సలహాల మీద పక్క వాళ్ళ ఆలోచనల మీద ఆధారపడ్డామంటే మన జీవితం నాశనం అవుతుంది. అహజ్యా జీవితాన్ని నాశనానికి కారకులు ఎవరంటే ఆలోచనకర్తలు. ఎవరు ఆలోచనకర్తలు? అహాబు సంతతి వారు. ఈ భూమి మీద కూడా సోషల్ మీడియా కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్, నేను చెప్తున్నానండి, క్రైస్తవులమైన మనకు ఒక నియమం ఉంది, ఈ వాక్యానుసారంగా బతకాలి. అవునా అన్న? ఇప్పుడు ట్రెండ్ అన్నా, ఇప్పుడు ప్రపంచంలో ఇదే ట్రెండ్ అన్నా, ఇప్పుడు ఇదే నడుస్తుంది, ఇది నడుస్తుంది కరెక్టే. నా బైబిల్ దాన్ని సపోర్ట్ చేస్తుందా లేదా? బైబిల్ సపోర్ట్ చేస్తే దాని ప్రకారం నడవాలి. లేదు లోకం ఎలా నడుస్తుంది నేను నడుస్తానంటే నువ్వు లోకానికి ఆలోచనకర్తకు లోక సలహాలను అనుసరిస్తున్నావు, దేవుని కాదు. సో దయచేసి దేవుడు గుర్తుపెట్టుకోండి, అహజ్యా జీవితాన్ని 1 సంవత్సరం పరిపాలించాడు. కారణం తెలుసా? ఇప్పుడు అహాబు కుమారుడైనటువంటి యెహోరాము యుద్ధానికి వెళ్తాడు, అహజ్యాలు యుద్ధానికి వెళ్తాడు. నేను ముగిచ్చేస్తున్నా. సిరియా రాజ్యానికి యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధానికి వెళ్ళి దెబ్బల చేత గాయాల చేత మళ్ళీ యెజ్రెయేలు ప్రాంతానికి వస్తాడు. అతను చూద్దామని ఈ అహజ్యా వ్యక్తి వెళ్తాడు. అర్థం చెప్తా. మా నాన్న పేరు ఏం పేరు? మా నాన్న పేరు ఆసా, మా నాన్న పేరు యెహోషాపాతు, నా పేరు యెహోరాం, నా భార్య పేరు అతల్య. నా భార్య ఉందే, నా భార్య యొక్క నాన్నగారు అహాబు. ఓకే, నా భార్య వాళ్ళ అన్న కొడుకున్నాడు. ఆ కొడుకు యుద్ధానికి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు నేను చనిపోయా. నా భార్య ఏం చేసిందంటే కొడుకుతో అయిపోయింది, రాయన కొడక నా అన్న యుద్ధానికి వెళ్ళాడు. అర్థవుతుందా? ఇప్పుడు నా భార్య ఉందనుకో, నా భార్య చెప్తుంది నా కొడుకుతో, ఒరే కొడక మా అన్న యుద్ధానికి వెళ్ళాడు, మా అన్నకి హెల్ప్ చేయి, సహాయం చేయి, వాళ్ళతో పాటు పో అని పంపించింది. 22 ఏళ్ళ కుర్రోడిని అహజ్యాను పంపించింది. ఎవరు? తల్లి పంపించింది. ఎక్కడ పోమని? నా అన్న కాడికి పోవని. అర్థవుతుందా? తల్లి ఏం చెప్పింది అదే చేశాడు. ఎవరు? అహజ్యా. ఆడికి వెళ్ళాడు, చచ్చాడు. కనీసం అక్కడ యుద్ధానికి వెళ్ళాలంటే దావీదు కనుక అదే ప్లేస్లో ఏం చేశాడు? ప్రార్థన చేసేవాడు, ప్రభువా ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు. అందుకని చెప్పా, ఆలోచనకర్తలు అతని జీవితాన్ని నాశనము చేసేరి. ఎంతోమంది ఆలోచన చెప్పి మన మైండ్ను వాష్ చేసి, మన మైండ్ను, మన ఆలోచన, మన తలంపులు, సోషల్ మీడియా కావచ్చు, ఈ రోజున జనరేషన్ కావచ్చు, స్టేటస్లు కావచ్చు, ఫోన్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎంతోమంది మన ఆలోచనలు పాడు చేసి జీవితాన్ని నాశనం అయిపోయిన ఎంతోమంది ఉన్నారు. నేను అందుకే చెప్తాను. సో అలా అహజ్యా అనే వ్యక్తి అక్కడికి వెళ్ళాడు, చచ్చిపోయాడు. ఆ చంపిన వ్యక్తి యెహూ అని రానున్న దినాలు మనం ధ్యానం చెప్పుతాం. సో ఈరోజు మనం ధ్యానం చేసుకునేది ఏంటి? అతల్య
తన కొడుకుని దుర్మార్గంగా ప్రవర్తించేటట్టు చేసింది. ఆ అహజ్యా అనే వ్యక్తి కూడా తల్లి ఏం చెప్తే అదే చేశాడు. సో దుర్మార్గుడు అనే తల్లి ఏం చెప్తే అదే చేశాడు. నెంబర్ 2, ఆలోచనకర్తలు అహజ్యా జీవితాన్ని నాశనం చేశారు. ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని నాశనం చేసేది ఎవరు? మన ఆలోచనకర్తలు ఎవరు? మన ఆలోచనలు, మన తలంపులు, మన సలహాలు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం? మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మొన్న కూడా నేను బయటికి వెళ్ళాల్సి వస్తే ఈ బట్టలు కొందామా, ఈ బట్టలు కొందామా అడుగుతాం కదా ఫ్రెండ్స్ను, ఇది కొందామా అని. బట్టల షాప్కి వెళ్తే వాడు బట్టలు వేస్తాడు. ఈ నుంచి అర్థం అయిపోయింది పాయింట్. అన్న ట్రెండ్ అన్న ఇది తీసుకోండి అన్నాడు. ఎవరు బాబు ఇది వద్దురా బాబు వేరే చూపిరాను అన్న, ఇది ఓల్డ్ అన్న, ఓల్డ్ దేవుద్ర బాబు నాకు అదే చూపిరాను. నేనేం చెప్తున్నా అంటే మన ఆలోచనలు వాళ్ళు చెప్పినట్టు షాప్కి వెళ్ళండి. మేడం ఈ బీరువా మేడం అద్భుతం మేడం, ఈ సోఫా మేడం మీరు పండుకుంటే లేబుద్ది కాదు మేడం, ఇది తీసుకోండి మేడం అంటారు. పాపం మీరు పట్టుకెళ్ళింది 10,000, వాడు చూపించింది 20,000. వాడు చెప్పినట్టు పాపం అప్పు చేసి ఏమండి ఓ 10,000 అప్పు తీసుకురండి, బల్లో ఉంది సోఫా, అది కూర్చుంటే లేవలేరు మేడం, అలా ఉంటుంది మేడం అని చెప్తాడు. అంతే, మీ బుర్ర వాష్ చేసి ఇంకా దాన్ని పట్టుకెళ్తారు. ఇప్పుడు ఆ 10,000 ఇంటికి వెళ్ళిన తర్వాత దాని మీద కూర్చుంటే 10,000 అప్పు గుర్తొస్తుంది, సోఫా గుర్తురాదు. అంతేనా? ఆ 10,000 అప్పు గుర్తొస్తుంది, సోఫా గుర్తురాదు. ఇట్లా ఎంతమంది ఆలోచనలు సలహాలు పాడైపోయినాయి ఎంతమందో. సో నేనేమంటానంటే మన జీవితాల్లో సలహాలు తీసుకోవాలన్నా ఆలోచనకర్తలుగా ఎవరున్నారు? దేవుడా కాదు. దావీదు అద్భుతమైన చివరికి ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథంలో మాట ఉంటుంది. సామెతల గ్రంథం 11:14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఆలోచనకర్తలు అనేకులుంట రక్షణకరం. కానీ అహజ్యకున్న ఆలోచనకర్తలు ఎటాటి వాళ్ళంటే చెడగొట్టేవాళ్ళు. సో మనకున్నటువంటి ఆలోచనకర్తలు ఎవరు? ఈరోజు సేవకులంగా మేము ఉన్నాం. అయ్యా వాక్యం చదువుతూ దీవారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానం చేస్తూ ఇది వాక్యానుసారం కాదు, ఇది కాదు అని చెప్తుంటాం కదా. కొంతమందికి ఫోన్ చేస్తారు, అయ్యగారు ఏం చేయమంటారు అయ్యగారు, ఇట్లా అయ్యగారు అంటారు. మేము చెప్తామా? చెప్పిన 2 రోజులు అండి ఎట్టింటారంటే అట్టయ్య గారు 3వ రోజు అంతే, ఇంకా దాన్ని వినరు. అప్పుడు అనిపిస్తుంది మాకు, ఒరే వీళ్ళకి చెప్పి వేస్ట్రా, చెప్పకూడదు. అర్థవుతుందా? అలా ఎంతమంది జీవితాలు నాశనమయ్యో. దేవుడే సాక్షాత్ యెషయా ప్రవక్తతో ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథం 1:20. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేర పెట్టబడును. యెషయా గ్రంథం 1:26. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నున్నట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించేదను. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆలోచనకర్తలు అంటే తిరిగి మరలా దేవుడు సరే యెషయా ప్రవక్త చెప్పాడు. ఇప్పుడున్నటువంటి మనకు ఆలోచనకర్త ఎవరో తెలుసా? ఇప్పుడున్నటువంటి మనకు ఆలోచనకర్త ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? అందుకే ముందే చెప్పా, ఈ పాట గుర్తుపెట్టుకున్న తర్వాత అడుగుతానండి. అర్థమవుతుందా? అహజ్య జీవితాన్ని ఆలోచనకర్తలు నాశనము చేసిరి. ఈరోజు సంజీవ్ తేజ్ అనే నా ఆలోచనను బట్టి నాశనం అవుతున్నానా, పాడవుతున్నా? నీ ఆలోచనలు, నీ తలంపులు పరిశుద్ధాత్మ అనుసరించి నడుస్తున్నావా, లోకాన్ని అనుసరించి నడుస్తున్నావా? ప్రార్థన. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన ఆయన, దయగల మా దేవా, విత్తబడిన మాటలు మాలో నాలో నూతనగా ఫలింపచేయము తండ్రి. అహజ్య తల్లి అయినటువంటి దుర్మార్గత జీవితాన్ని బట్టి 22 ఏళ్ళ వయసు కలిగిన అహజ్య బుద్ధి జ్ఞానం లేకుండా నాయన తల్లి ఎలా చెప్తే అలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. నెంబర్ 2, అహజ్య జీవితాన్ని నాశనం అవడానికి కారణం ఆలోచనకర్తలు. అయ్యా ఈ భూమి మీద సోషల్ మీడియా, ప్రపంచము, స్నేహితులు, బంధువులు, చుట్టాలు, సమాజంలో ఉన్నటువంటి ఆలోచనలు నాకు ఉండడానికి వీల్లేదయ్యా. అందుకనే దావీదు కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తములై ఉన్నవి. నీ వాక్యము నాకు ఆలోచన చెప్పేవయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నా ఆలోచనకర్తవయ్యా, నువ్వు నా ఆదరణకర్తవయ్యా, నా ఆశ్చర్యకరుడు అయ్యా. నీ ఆలోచనల మీద నా జీవితాన్ని కట్టుకుని కృపనివ్వమని విత్తబడిన మాటలు నాలో మాలో నూతనగా ఫలింపచ్చు. యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.